పంచదార్ల పుణ్యక్షేత్రం చుట్టూ ఇప్పుడు మైనింగ్ సెగలు అలముకున్నాయి. ఇవాళ చలో పంచదార్లకు వైసీపీ పిలుపునిచ్చింది. మైనింగ్ కి వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన బాటపడుతోంది. పంచదార్ల కొండని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి అనేదే వైసీపీ డిమాండ్. అనకాపల్లి నుంచి పంచదార్లకు ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నారు వైసీపీ నేతలు. అనకాపల్లి జిల్లాలో ఉన్న పంచదార్ల క్షేత్రం చుట్టూ మైనింగ్ సెగలు రాజుకున్నాయి. మైనింగ్ కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వైసీపీ ఇవాళ చలో పంచదార్ల పిలుపుతో మరింత వేడి రాజుకుంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా వందలాది వాహనాల్లో వేలాది మందితో భారీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. అనకాపల్లి ఎంపీ ఎమ్మెల్యేలు పంచభూతాలను దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు ఆయన. మొత్తం ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కలిపి కొండలు రాత్రి మాయం చేసేస్తారు. స్వయంగా స్థానిక ఎంపీ సీఎం రమేష్ గారు సొంత కంపెనీ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ అంట దాని మీద లీజులు తీసుకున్నారు. ఇచ్చిన దానికన్నా అధ్వానంగా తవ్వేశారు 2 నెలల్లో. ఇంకొక కంపెనీ పేరుని చేస్తున్నారు. అది స్థానిక ఎమ్మెల్యే గారు సంబంధించిన కంపెనీ అని చెప్తున్నారు. లక్ష్మీ నరసింహ మినరల్స్ అంట. మేము అడుగుతున్నాం, మీరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరందరూ కలిపి కొండలు పంచుకుని తినేస్తారా? అనకొండలాగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇదేనా? డబుల్ ఇంజిన్ స్థాయిలో దోపిడియా? ఈ పవిత్రత పంచదారుల కొండల పవిత్రతని కాపాడడానికి కోసం ఒక నిర్ణయం తీసుకున్నాం. చెలో పంచదారులు అనే కార్యక్రమాన్ని 21వ తేదీన చేయబోతున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఇక్కడ. అటు ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. పుణ్యక్షేత్ర పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. అవసరమైతే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయించి విచారణ జరిపించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. పంచదారల్లో మైనింగ్ ని మినహాయిస్తామని చెప్పారు. డిఆర్సీ సమావేశంలో కూడా ఈ మైనింగ్ అంశంపై చర్చిస్తామన్నారు మంత్రి కొల్లు. డిఆర్సీలో కూడా ఎమ్మెల్యేలు అందరూ తీసుకొచ్చారు, దాన్ని మినహాయించాలని చెప్పడం కూడా జరిగింది. దాని మీదట ఆ రోజు నిర్ణయం కూడా తీసుకున్నాం. దానికి సంబంధం లేకుండా చేస్తామని చెప్పి పర్మిషన్ తెచ్చుకున్నారు. అది ఎక్స్ట్రా వెళ్ళారని చెప్పి మాకు ఇప్పుడున్నటువంటి దీని ప్రకారం తెలుస్తుంది. అలా ఎవరైనా అతిక్రమించి ఉన్నట్టయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇంకా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. డిఆర్సీలో కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఏకాభిప్రాయం చెప్పారు. అది ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం, దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిఆర్సీలో ఎమ్మెల్యేలందరూ చెప్పడం జరిగింది. స్పీకర్ గారు చెప్పడం జరిగింది. డెఫినెట్గా దాన్ని ఎలా పరిరక్షణ చేయాలనేది డిఆర్సీ మీటింగ్ కూడా డిస్కస్ చేశాను. అయితే దీన్ని అతిక్రమించాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టిలో కూడా నేను డిస్కస్ చేశాను. అవసరమైతే దీనికోసం ఒక కమిటీ వేసి దాని నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం.